ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో ప్రభుత్వ వ్యవహార శైలిని స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టులో కానీ సర్వేలో కానీ అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను తయారు చేసే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి గ్రామస్తులు ఆరోపించారు. ముఖ్యంగా అనర్హులందరికీ కూడా అందులో చోటు కల్పించారని, గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే లిస్టులో వాళ్లకు అనర్హులకు గతంలో ఉన్న వాళ్లకు ఇస్తూ లిస్ట్ తయారు చేశారని, ఇది సరైంది కాదని చెప్పి గ్రామస్తులంతా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో, ఎంఆర్ఓ కార్యాలయంలో వాళ్ళంతా కలిసి వినతిపత్రం సమర్పించారు. లిస్టులను సవరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలోని బాల సదనాన్ని స్థానిక సివిల్ కోర్టుకు సంబంధించిన సివిల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జడ్జి స్వాతిరెడ్డి సందర్శించారు. ఇద్దరు పిల్లల్ని అందులో జయించేసి వాళ్లకు పూర్తి స్థాయిలో సంరక్షణ కల్పించాలని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు. బాల సదనం నిర్వహణ తీరును ఆమె అభినందించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లిలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో వివిధ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి పనులు చేయడంలో విఫలమైపోయిందని, అభివృద్ధి నిధులు మంజూరు చేయకపోగా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అదే గ్రామానికి సంబంధించిన తండావాసులు, గిరిజనులు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వాళ్ళు దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా ఇటు ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి సంబంధించి విషయం కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి కేవలం ప్రతిపక్షాలను విమర్శించడం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేయడం తప్ప చేసేదేమీ లేదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యంగా ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభలకు సంబంధించి చుక్కా రాములు, అట్లాగే వీరయ్య, వివిధ పార్టీకి సంబంధించిన వివిధ నాయకులు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలం వెలబుస్తున్నది తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా వీరయ్య, చుక్కారాములు ఆరోపించారు.